ఇది ఇందాకైతే పారిపోయి ఇటు వచ్చేసాడు ఫ్రెండ్స్. ఇది శ్మశానం వైపు ఉరికి ఎత్తుకొని వచ్చేసాడు. అయితే ఇటు నుంచి అయితే ఇటు వెళ్ళాడు, లోపలికైతే వెళ్ళాడు శ్మశానం లోపలికి. చూస్తున్నాం కానీ అంటే శ్మశానం లోపలికి వెళ్ళాడా వెళ్ళాడా లేకపోతే ఇక్కడెక్కడ దాక్కున్నాడు. ఇక్కడైతే కనపడలేదు చాలా సేపు నుంచి ఎత్తుగా. వీడియో ఆఫ్ చేసి లైట్లు ఆన్ చేసి ఉరికాడు. శ్మశానంలోకి అయితే రిస్క్ చేసి అయితే శ్మశానంలోకి అయితే వెళ్తున్నాం. మాట్లాడు బ్రో. శ్మశానం ఉన్నాడు అంటే కొద్దిగా షేక్ అయిపోతుంది, కాకపోతే చూద్దాం, డైరీ చేస్తాం. అదిగో పైన అది శ్మశానం చూసారా? ఇదిగోండి శ్మశానంలోకి డేర్ చేసి వెళ్తున్నాం నైట్ పూట. నైట్ 10 దాటి చూస్తే శ్మశానం కాలుతూనే ఉంది ఒక పక్క. మాకైతే భయంగా ఉంది. అది ఫ్రెండ్స్ అదిగోండి అక్కడ ఎవడో కూర్చున్నాడు. అక్కడ అది అన్న తేడా ఉందన్న. ఆడేనా లేకపోతే ఇటు పెట్టి వీడియో. ఆడైతే శ్మశానాల దగ్గర అలా వెళ్తున్నాం. శ్మశానాల దగ్గర అయితే అలా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడైతే మేము వెళ్ళి ఆడేంటి రిసిగ్గా కూర్చున్నాడు, మనకే వణుకొస్తుంది. ఆడి శవాలు కూడా కాలుతున్నట్టున్నాయి. ఇటు పెట్టు, శవాలు కూడా కాలుతున్నట్టున్నాయి. రిస్క్ చేస్తున్నాం. రిస్క్ అయితే చేస్తున్నాం. బాబు 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 ఎందుకు అలా ఉరుక్కొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆగు. ఇటు చేతిలో రాయి ఉందన్నా. ఫ్రెండ్స్ ఆడైతే మళ్ళీ అటైతే ఉరికేశాడు. అటైతే ఉరికేశాడు. ట్రాక్టర్ కూడా ఏదో వస్తుంది. ఇటైతే శ్మశానం దగ్గర ఉన్నాం.